ఒక అందమైన గ్రామంలో సూర్య అనే ఒక బాలుడు ఉండేవాడు. సూర్య తల్లిదండ్రులు పొలం పని చేసేవారు. వాళ్ళు చాలా కష్టపడేవారు. సూర్య కూడా తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ప్రతిరోజూ స్కూల్కి వెళ్ళేవాడు. అతనికి చదువంటే చాలా ఇష్టం. టీచర్ చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వినేవాడు. సూర్య చదువులో మంచివాడు. కాని అతనికి పుస్తకాలు, యూనిఫామ్ కొన్నిసార్లు లేవు. కొంతమంది పిల్లలు అతన్ని నవ్వించేవారు. నీ దగ్గర కొత్త బ్యాగ్ లేదు, నీ షూస్ పాతవి అని అనేవారు. సూర్య బాధపడేవాడు. కాని ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఎవ్వరినీ ద్వేషించలేదు. అతననుకున్నాడు, నేను నిజాయితీగా చదువుకుంటే ఒకరోజు తప్పకుండా గెలుస్తాను. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ సూర్యకు రోడ్డుపై ఒక డబ్బుల సంచి కనిపించింది. అందులో చాలా డబ్బు ఉంది. సూర్య కొద్దిసేపు ఆలోచించాడు. ఇంత డబ్బు మా ఇంటికి చాలా అవసరం. కాని ఇది నా డబ్బు కాదు. అతని మనసు చెప్పింది, నిజాయితీ ఎప్పుడూ గొప్పది. అతను ఆ సంచిని తీసుకొని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లాడు. జరిగిన విషయం మొత్తం చెప్పాడు. గ్రామ పెద్ద అందర్నీ పిలిచాడు. కొంతసేపటికి ఒక వృద్ధుడు వచ్చి అన్నాడు, నేను నా డబ్బుల సంచి పోగొట్టుకున్నాను. సూర్య తీసుకువచ్చిన సంచి అతనిదే అని తెలిసింది. వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సూర్యను ఆశీర్వదించాడు. నీవు మంచి బాలుడివి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గ్రామ పెద్ద అందరి ముందు అన్నాడు, ఇలాంటి పిల్లలు మన గ్రామానికి గర్వకారణం. అందరూ సూర్యకు చప్పట్లు కొట్టారు. తరువాత రోజు టీచర్ క్లాస్లో ఈ విషయం చెప్పారు. అందరి పిల్లలు సూర్యవైపు గౌరవంగా చూశారు. ముందు నవ్వించిన పిల్లలు సూర్య దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పారు. సూర్య చిరునవ్వుతో వాళ్లను క్షమించాడు. సూర్య కష్టపడి చదువుకున్నాడు. స్కూల్లో మంచి పేరు సంపాదించాడు. టీచర్లు, పిల్లలు అందరూ అతన్ని ప్రేమించారు. సూర్య తల్లిదండ్రులు గర్వంగా చూశారు. సూర్య అనుకున్నాడు, నిజాయితీ, కష్టం ఎప్పుడూ మనల్ని గెలిపిస్తాయి. నిజాయితీగా ఉండాలి, కష్టపడాలి. అప్పుడే నిజమైన విజయం వస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. చూసి ఆనందించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది.